హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదివారం తన అధికారిక ఖాతాలో ఎక్స్లో ఒక తేలికపాటి వీడియోను పోస్ట్ చేయడం ద్వారా తాను చనిపోయానని సోషల్ మీడియాలో వ్యాపించే పుకార్లను తోసిపుచ్చారు. క్లిప్పులో నెతన్యాహు జెరూసలేం వెలుపల ఉన్న ఒక కేఫ్లో ఆవిరి కప్పును అందుకుంటూ నేను కాఫీ కోసం చనిపోయాను అని చమత్కరించాడు. అంటే ఏదో ఒక దానిని తీవ్రంగా ప్రేమించడం అనే అర్థం వచ్చే వ్యవహారిక హిబ్రూ పద బంధాన్ని ఉపయోగించాడు. అతను కెమెరా వైపు చేతులు పైకెత్తి మీరు వేళ్ల సంఖ్యను లెక్కించజాలనుకుంటున్నారు అని చమత్కరించాడు. కొంతమంది వినియోగదారులు తన చేతి 6 వేళ్లు ఉన్నట్లు పేర్కొన్న తరువాత ఇటీవల టెలివిజన్లో ప్రసారం చేయబడిన ప్రసంగం కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించబడదనే ఆన్లైన్ ఊహాగానాలను ప్రస్తావిస్తూ తాను చనిపోలేదంటూ ఈ వీడియో ద్వారా బ్రతికే ఉన్నానంటూ ప్రజల మధ్యకు వచ్చాడండి నెతన్యాహు. మరి ఇలాంటి మరెన్నో కొత్త వీడియోలు మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి.